పుత్ర శకుని, శకుని మేము నీ రాకకై నిరీక్షిస్తున్నాము. ఇప్పుడు మాకై నిరీక్షించడంలో తాత్పర్యమేమిటి మాత? పుత్ర, నీ క్రోధాన్ని శాంతింపజేయి. పెళ్లి ప్రస్తావనతో హస్తినాపురం నుండి బహు పెద్ద సైన్యం వచ్చింది. ఇక దానికి నేతృత్వం వహించింది స్వయంగా భీష్ముల వారు. మన వద్ద ఆ ప్రస్తావనకు అంగీకరించడం తప్ప ఇంకే విధమైన మార్గమూ లేదు. పుత్ర, మీ పితృదేవులు నీకు పరిస్థితిని వివరిస్తారు. ఎటులా వివరిస్తారు మాత? ఒక తండ్రిగానా, ఒక రాజుగానా? శకుని, ఒక రాజు తన రాజధర్మాన్ని వదిలివేయకూడదు పుత్ర. చక్కగా చెప్పారు మీరు పితృదేవా. ఇదే కదా మీ రాజధర్మం. ప్రియ గాంధారి వివాహం అంధుడైన ధృతరాష్ట్రుడితో చేస్తున్నారు. ఇది తమరి రాజధర్మమే కదా. తమకు ఇంత ప్రేమను, గౌరవాన్ని, అభిమానాన్ని పంచిన మీ పుత్రికకు మీరు ఇంత అన్యాయం చేయతలు పెడుతున్నారే, ఇది కూడా మీ రాజధర్మమే కదా. మా ప్రియ సోదరి భవిష్యత్తును మీరు అంధకారమయం చేస్తున్నారు. ఇది కూడా మీ రాజధర్మమేనా? ఇదెక్కడి రాజధర్మం? ఇక్కడ రాజ కుటుంబీకులని ఆహుతి చేస్తున్నారే. ఏమైపోయింది మీ క్షాత్ర తేజం? ఏమైంది తమ బలం? సుబల మహారాజా, ఒకవేళ హస్తినాపురి సహాయం తీసుకుని తమరి సామ్రాజ్య విస్తరణ చేసే ఆశ తలెత్తిందా తమలో? అలా జనించిన మీ అత్యాశ ముందు తమరిలోని పితృప్రేమ పల్సనైపోయిందా? చెప్పండి. మాకు గాంధారంటే ప్రేమే కదా పుత్ర. కానీ నిర్ణయం తీసుకోవడానికి ముందు మా హృదయాన్ని మేం పాషాణంగా మార్చుకోవాల్సి వచ్చింది. బాంధవ్యం ఎవరినైనా అంధులం చేస్తుంది. బాంధవ్యాన్ని త్యజించి పరిస్థితిని గురించి ఆలోచించు. రేపు నీవు గాంధారానికి రాజు అవుతావు. మరి గాంధార రాజు భవిష్యత్తు నెరుగక అంధుడు కానేకూడదు. నాకెలాంటి భయమూ లేదు భీష్ముడంటే. ఎక్కడైతే బలం పనిచేయదో అక్కడ వంచన పనిచేస్తుంది పితృదేవా. హస్తినాపుర సామ్రాజ్యం పైన ఎంతటి చాతుర్యంతో దాడి చేస్తానంటే ఇక సామ్రాజ్యము ధ్వంసమైపోతుంది. మా ప్రియ సోదరి భవిష్యత్తుని అంధకారమయం చేసే ఎటువంటి ధర్మాన్ని గౌరవించవలసిన అగత్యం నాకు లేదు. గాంధారి కోసం అధమాతి అధమ కార్యం చేయవలసి వచ్చిన స్వీకారమే, నరకమైన అంగీకారమే. ఎందుకంటే మేము మా ప్రియ సోదరి భవిష్యత్తుని అంధకారమయం కానివ్వజాలము పితృదేవా. జన్మతః నేత్రహీనుడైన ఒక వ్యక్తితో గాంధారి వివాహం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు పితృదేవా. ఎట్టి పరిస్థితుల్లోనూ. గాంధారి,